గతంలో అధికారంలో ఉన్నామని చెప్పి లేదా అధికారం అండుందని చెప్పి రెచ్చిపోయిన వారంతా కూడా ప్రస్తుతం కేసులు ఎదుర్కొంటున్నారు. కేసులు నమోదవడంతో ఎక్కడ వారు అక్కడ గప్చుప్ అనేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడున్నామో కూడా చెప్పని పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం రాష్ట్రంలో మనం చూసాం, అటు రామ్ గోపాల్ వర్మ ఎపిసోడ్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఇంకా పోలీసు బృందాలు విచారణ కొనసాగిస్తున్నాయి. సో హైదరాబాద్తో పాటుగా ఇతర రాష్ట్రాలకు కూడా మరో 2 బృందాలు వెళ్లిన పరిస్థితి. ఇక పోసాని విషయంలో రాజమండ్రి పోలీసులకు సంబంధించి కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అక్కడ వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. రామారావు చెప్పండి, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గతంలో రెచ్చిపోయినటువంటి వారు లేదా వారిని నడిపించినటువంటి వారిపైన కేసులు నమోదైన తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు? ఎక్కడ వారు అక్కడ గతంలో చాలా విర్రవీగినటువంటి వారందరూ ఇప్పుడు ఎందుకు పత్తా లేకుండా పోతున్నారు? శ్రీహరి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడే కాదు, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా పోలీసు యంత్రాంగంలో కొంతమంది కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో లేకపోతే కింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్లే నిందితులకు సమాచారం ఇస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, పిన్నెల్లి వెంకట్రామరెడ్డి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా అతను ఆచూకీ కనిపెట్టలేకపోయారంటే పోలీసులు జరిపే ప్రతి మూమెంటు, ఆ టీమ్స్ వెళ్తున్న టీమ్స్ ప్రతి మూమెంటు కూడా మాచర్ల నుంచి అక్కడికి వెళ్ళిపోతూ అతనికి చేరిపోతుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక దీంతో పాటు రామ్ గోపాల్ వర్మ ఎగ్జాంపుల్ తీసుకుంటే, రామ్ గోపాల్ వర్మకి 2 సార్లు పోలీసు యంత్రాంగం నోటీసులు ఇచ్చింది. ఆయన 2 సార్లు కూడా నోటీసులు అందుకున్నారు. కానీ అతను 2 సార్లు కూడా విచారణకు హాజరు కాకపోవడంతో అతను అరెస్ట్ చేయడానికి నిన్న పోలీసు బృందం వెళ్ళింది. కానీ ఒంగోలు నుంచి పోలీసు బృందం అక్కడికి మూవ్ అవుతుందని తెలిసిన వెంటనే రామ్ గోపాల్ వర్మ దొరకకుండా వెళ్ళిపోయారు. ఆయన ఎస్కేప్ అయ్యారు. ఆయన కోసం పోలీసులు ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా లేదు. పైగానేమో ట్విట్టర్లో ఆయన కోయంబత్తూరులో ఉన్నట్టు కూడా ఫోటోలు పెట్టారు. కానీ ఆయన ఉపయోగించే ఫోను హైదరాబాద్లో ఆయన ఇంటి వద్దనే ఉంది అని పోలీసులు కనుక్కున్నారు. ఈ రోజు హైకోర్టులో కూడా రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారనే భయం ఉంది. అందువల్ల ఈ కేసును వెంటనే విచారించాలి అని కోరినప్పటికీ రీచ్ కాదనే ఉద్దేశంతో వాళ్ళ తరపు న్యాయవాది రేపు ఉదయానికి హైకోర్టు వాయిదా వేసింది. ఇలా చాలా మంది ఎవరైతే నిందితులుగా ఉండి సోషల్ మీడియా కేసుల్లో కానీ ఇతర కేసుల్లో కానీ నిందితులుగా ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక్కొక్కళ్ళు తప్పించుకుపోతున్నారు. ఆ తర్వాత కోర్టు నుంచి రక్షణ పొందిన తర్వాత వాళ్ళని మీద తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పిన తర్వాత వాళ్ళు దర్జాగా బయటకు వస్తున్నారు అనేది కూడా ప్రధానమైన విమర్శగా ఉంది. ఇప్పుడు ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో అదే అధికారులు అదే గత ప్రభుత్వ హయాంలో కూడా పనిచేశారు. అప్పట్లో అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇదే అంశం చర్చకొస్తుంది. గతంలో కనీసం షర్ట్ వేసుకొని వస్తామన్నా కూడా సమయం ఇవ్వకుండా అర్ధరాత్రిలో నిద్ర లేపి లాక్కెళ్ళినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడును కూడా ఆయన వాహనంలో పనుకొని ఉంటే తలుపులు తట్టి లేపినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఎందుకు ఈ రకంగా కేసులు నమోదైన తర్వాత కూడా తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంది? ఎందుకు దీని విషయంలో సీరియస్గా తీసుకోవట్లేదు? శ్రీహరి, ఒక్క చంద్రబాబు నాయుడుతో పాటు అసలు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లో గత ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడిని నిమ్మాడ అంటే శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అరెస్ట్ చేసి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు తీసుకొచ్చారు. ఆయనకు అంతకు ముందే ఫైల్స్ సర్జరీ ఉంది, నేను కదలలేని పరిస్థితిలో ఉన్నా, మీరు నోటీసులు ఇస్తే నేను వస్తానంటే అర్ధరాత్రి గోడలు దూకి అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్ళి ఆయన్ను గుంటూరు తీసుకొస్తే ఆయనకు మళ్ళీ రీసర్జరీ చేయాల్సి వచ్చింది. ఆయనకు బ్లడ్ బ్లీడ్ అవటంతో 3 సార్లు 4 సార్లు కారాపి ప్యాడ్స్ మార్చాల్సి వచ్చింది. ఇదే కాదు, వెంగళరావు అని చెప్పి ఒక సోషల్ మీడియా కార్యకర్తని ఇష్టం వచ్చినట్టు 3rd డిగ్రీ కొట్టారు. బీవీఆర్ అంటారు, అతన్ని 3rd డిగ్రీ యూజ్ చేశారు. అతను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అదేవిధంగా ఎవరో దాకా కాదు, మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రకాశం ఎస్పీ ఎదుట హాజరయ్యారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా విజయపాల్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్న కేసులో రఘురామకృష్ణరాజు నరసాపురం వైసీపీ ఎంపీ ఆయన్ని 3rd డిగ్రీ యూజ్ చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అదేవిధంగా ఆయన కారులో ఆయన బస్సులో నిద్రపోతుంటే అర్ధరాత్రి 2 గంటలకి తెల్లారుజామున 2 గంటలకి ఆయన బస్సుకు తలుపు కొట్టి ఆయన్ని నిద్రలేపి ఆయన్ని అరెస్ట్ చేసి 400 కిలోమీటర్ల దూరంలో విజయవాడకి తీసుకొచ్చారు. కనీసం
ఆయన హోదా కానీ లేకపోతే ఆయన వయసుకు కానీ గౌరవం ఇవ్వకుండా ఆ రోజు పోలీసులు వ్యవహరించారనేది ప్రధానమైనవి. బట్ అదే అధికారులు ఇప్పుడు ఎందుకు అంత స్పీడ్గా యాక్ట్ చేయలేకపోతున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. పైగా కొంతమంది కింది స్థాయి అధికారులు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టమని చెబుతున్నప్పటికీ కూడా ఎవరైతే ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐల వరకు కూడా ట్రాన్స్ఫర్లు చేసినప్పటికీ కింది స్థాయి పోలీస్ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం ఎస్పీకి చెప్పినా, డిఎస్పీకి చెప్పినా, లేకపోతే సిఐకి చెప్పినా వెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది, ఆర్డర్స్ ని ఇంప్లిమెంట్ చేయాల్సింది కింది స్థాయిలో ఉండే కానిస్టేబుల్. వాళ్ళని ఈ రోజు వరకు కూడా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయకపోవడంతోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికప్పుడు వైసీపీ నేతలకి పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా సమాచారం వెళ్తుంది అనేది కూడా ప్రధానమైన అభియోగం. అందువల్లనే ఎవరు అరెస్ట్ కాకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ గప్చుప్ అనేది పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది అని కూడా టీడీపీ నేతలే ఆఫ్ ద రికార్డుగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా పైగా నారా లోకేష్ మీద 18 కేసులు, అంటే కేసుల మీద కేసులు పెట్టుకుంటా వెళ్లారు ఆయన మీద. చివరికి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక రాత్రి అక్కడికి వెళ్లి వీడియో తీస్తున్న సమయంలో పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన సమయంలో వీడియో తీస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ను పట్టుకొని మీరెందుకు వీడియో తీస్తున్నారని అడిగితే ఆయన మీద SC/ST కేసు పెట్టారు. ఇలా లోకేష్ మీద కానీ, చంద్రబాబు మీద కానీ, అప్పుడున్న మంత్రుల మీద కానీ, పార్టీ కార్యకర్తల మీద కానీ, లేకపోతే ధూళిపాళ నరేంద్ర, దేవినేని ఉమ, ఇలా చెప్పుకుంటూ పోతే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కొల్లు రవీంద్ర, ఇట్లా చెప్పుకుంటూ పోతే లెక్కలేనంత మందిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి లోపలికి తీసుకువెళ్లారు. వాళ్ళని రాజమండ్రి సెంట్రల్ జైల్లో తీసుకువెళ్లారు. కానీ ఈ రోజు తప్పు చేసిన వాళ్ళని సరైన సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అనేదే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ఇదే ప్రశ్నని కూటమిలో ఉండే పక్షాల నేతలకు సంబంధించిన కార్యకర్తలంతా కూడా నిలదీస్తూ ఉన్నారు. వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయకపోతే విశ్వాసం సన్నగిల్లిద్ది అనే ఒక అపప్రద కూడా ప్రభుత్వానికి వస్తుంది అనేది కూడా వీళ్ళంతా చెప్తూ ఉన్నారు. బట్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సి ఉంది. శ్రీహరి. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ వెంకటరావు, థ్యాంక్ యూ రాజబాబు. సో ఇది ఏదైతే ప్రస్తుతం తప్పించుకుని తిరుగుతున్నటువంటి వారి విషయంలో పోలీసులు సీరియస్ గా యాక్ట్ చేయాలనేటువంటి డిమాండ్ వస్తుంది. ఇంకోవైపు రాంగోపాల్ వర్మ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకూడదని చెప్పి పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్కడ చిక్కుతారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఇవాళ సాయంత్రం లోపు ఈ విషయంలో కొంత కదలిక మాత్రం కనిపించే అవకాశాలున్నాయని చెప్పి తెలుస్తోంది. మరి చూడాలి.